10 తలల రావణాసురుడు మీకు తెలుసు గదా! మామూలుగా అయితే ఆయన ఒక తలను నరికితే ఇంకొక తల పుట్టుకొస్తుంది. అలా 10 తలలు ఎన్ని సార్లు నరికినా ఒకదాని తర్వాత ఒకటి పుట్టుకొస్తాయి అన్నది మనకు కథలో చెప్పిన ఒక క్యారెక్టరైజేషన్. అలాంటి క్యారెక్టరైజేషన్ ఒకవేళ మనం రియల్ లైఫ్‌లోకి తీసుకొని రావాలి అనంటే దానికి ఒక పేరు పెట్టాలంటే ఆ పేరు పైరసీ భూతం అని పెట్టొచ్చు. నిజంగా చెప్పాలంటే ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత ఆయన మిర్రర్ సైట్లుగా ఉపయోగించిన 100కు పైగా సైట్లన్నింటినీ క్లోజ్ చేశాము. అంతేకాకుండా ఆహ్, ఈ భారతదేశంలో దాన్ని క్లోజ్ చేస్తున్నట్టుగా మెసేజ్‌లు పెట్టించాము. అయిపోయింది. ఇంకా పైరసీ భూతం అన్నది ఆగిపోయిందని అందరూ భావించారు. కానీ ఇవాళ చూస్తే అదే సేమ్ ఐబొమ్మ 1 పేరుతో ఒక కొత్త వెబ్‌సైట్ మళ్ళీ కనుక్కొచ్చింది. అయితే ఈ వెబ్‌సైట్‌కి ఐబొమ్మ రవికి సంబంధం లేదు. లేదా అది మిర్రర్ సైట్ కూడా కాదు. కానీ దాన్ని క్లిక్ చేసిన వాళ్ళకి ఎక్కడికెళ్తుందంటే అది మళ్ళీ మూవీ రూల్స్ లాంటి ఇంకో సైట్, ఈ పైరసీ సినిమాలను రిలీజ్ చేసి ఇంకో సైట్‌కి అది వెళ్ళింది. ఇక్కడ ఈ పదం ఎందుకు వాడానంటే పైరసీ అనే దాన్ని మీరు అంతం చేయాలి అనుకుంటే దాన్ని పెకిలించడం అంత ఈజీగా ఉన్న టాస్క్ కాదు. మూవీ రూల్స్, తమిళ్ రాకర్స్ ఇంకా ఇలాంటి పేర్లతో చాలా ఉన్నాయి. అంటే మనకు తెలిసిన ఒక 2, 3 కాబట్టి వాటి గురించి మాట్లాడుకుంటున్నాము. కానీ పైరేటెడ్ మూవీస్ మీద, పైరసీ మూవీల మీదనే ఆధారపడి ఉండి ఆ సినిమాలు చూసే వాళ్ళకు ఇలాంటి పదుల సంఖ్యలో పేర్లు తెలుసు. నాకు తెలీదు కాబట్టి అవి లేవని కాదు, నేను చెప్పలేదు కాబట్టి అవి ఎగ్జిస్ట్ అవ్వవు అని కాదు. ఖచ్చితంగా అలాంటి సైట్లు చాలానే ఉన్నాయి. ఒక్కొక్క సైట్‌కి మళ్ళీ మూవీ రూల్స్ 5, మూవీ రూల్స్ జెడ్ అది ఇది అని చాలా చాలా పేర్లు పెట్టుకుని వాటికి ఎన్నో వెబ్‌సైట్స్ వీటిని నడిపిస్తూనే ఉన్నాయి. అందుకే మొన్న కూడా మీరు చూస్తే సివి ఆనంద్‌ని ఎవరో క్వెషన్ అడిగారు. సార్ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు కదా! ఇక పైరసీ అంతమైపోయినట్టేనా అంటే కాదు కాదు. అది మరొక రూపంలో, మరొక దగ్గర, ఇంకో ప్రాంతంలో దొరుకుతుంది, ఖచ్చితంగా ఉంటది. దాన్ని మనం అంతం చేయడం అంత ఈజీ కాదు. అది అంతం అవ్వాలి అంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఏంటంటే అందరూ ప్రజలు కూడా మేము పైరసీ మూవీలను ఇలాంటి వెబ్‌సైట్‌లలో చూడము అని ఒక ప్రతిజ్ఞ తీసుకుంటే తప్ప అది జరగదు అనే విధంగా ఆయన చెప్పుకొచ్చారు. కానీ అది సాధ్యపడే అంశమేనా? సామాన్య ప్రజలందరూ కూడా ప్రస్తుతం ఉన్న టికెట్ల రేట్లు, ప్రస్తుతం ఉన్న పాప్‌కార్న్ రేట్లు వీటన్నింటిని భరించుకొని వెళ్ళి సినిమా థియేటర్‌కెళ్ళి సినిమాలు చూసి పైరసీలు మేము సినిమాలు చూడము, లేదా ఓటీటీలో వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం అనేంత సిచ్యువేషన్ ఉంటుందా? డెఫినెట్‌లీ నో. సో పైరసీ భూతాన్ని అంతం చేయడం అన్నది ఖచ్చితంగా సాధ్యమయ్యే పని కాదు. కానీ ఐబొమ్మ రవి మీద పెట్టిన కేసులు, పడే శిక్ష మేబీ ఇదే తప్పు చేయాలనుకునే వాళ్ళకి, ఇలాంటి తప్పు చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళని ఎంతో కొంత ఒక స్టెప్పు వెనక్కి పంపించే అవకాశం ఉంటుంది. లేదా ఇలాంటి తప్పులు చేయకుండా ఆపేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మనం ఆలోచించాల్సింది పైరసీకి సంబంధించి అసలు సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఓవైపు టెక్నాలజీ పెరిగిపోతుంది అనుకుంటున్నాం కానీ స్టిల్ ఇంకా ఫుల్ సినిమాని కెమెరాలు పెట్టే రికార్డ్ చేసేస్తున్నారు. ఇది భారతదేశంలో చేస్తున్నారా, విదేశాల్లో చేస్తున్నారా ఎవరికీ తెలియదు. అదే సందర్భంలో దాని మీద టెక్నాలజీ వచ్చింది, ఏ థియేటర్లో పైరసీ అయిందన్న విషయం నేను చెప్పగలుగుతాము అంటూ కూడా భావించారు కానీ బట్ అదేది వర్కౌట్ అవ్వట్లేదు. టెక్నాలజీ పరంగా జరగాల్సిన డెవలప్మెంట్, తద్వారా ఇలాంటి పైరసీకి సంబంధించిన బయటికి రాకుండా ఆపేందుకు జరగాల్సిన ప్రయత్నం ఖచ్చితంగా జరగాల్సింది. అదే సందర్భంలో ఆ సంస్కరణలు కూడా ఖచ్చితంగా అవసరమే. ఆ సంస్కరణలు ఎందుకు అవసరం అంటున్నాను అంటే సాధారణ పౌరుడు ఒక మంచి సినిమా వచ్చిందని చెప్పిన తర్వాత ఆ సినిమా చూడాల్సిందే అని అందరూ మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఆ సినిమాకి వెళ్ళాలన్నా సరే భయపడే పరిస్థితి లేకుండా ఒక కుటుంబాన్ని తీసుకొని హ్యాపీగా వెళ్ళి చూసేలాగా ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తే మాత్రం ఎంతో కొంత మారుతుంది. ఈ నేపథ్యంలో మరొక అంశాన్ని గురించి కూడా మాట్లాడుకోవాలి. నేను అన్నట్టుగా అది 10 తలల రావణాసురుడు లాగా పైరసీ రక్కసి అని చెప్పాను కదా. ఈ నేపథ్యంలో సి కళ్యాణ్ అనే ఒక నిర్మాత ఉంటాడు. ఆ నిర్మాత ఏం స్టేట్మెంట్ ఇస్తాడు, ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి అని. సరే ఎన్కౌంటర్ చేయాలి, ఎందుకు చేయాలి? మీకు నష్టం చేకూరుస్తున్నాడనా? లేకపోతే నిజంగానే ఆయన సమాజానికి అంత చెడ్డవాడా? అంత చెడ్డవాడు అయ్యి ఉంటే మరి ఎందుకు ఆయనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఆ రేంజ్‌లో సపోర్ట్ వస్తుంది? అతను తప్పు చేశాడు, 100% దట్ ఈస్ ట్రూ. ఆయన చేసింది నేరమే, అది శిక్షార్హమైన నేరమే. అది ఎంత స్ట్రాంగ్ మీరు అతని మీద ఎలిగేషన్స్ పెట్టి మీరు ఆయన లోపలేస్తారు, ఎన్ని రోజులు లోపల ఉంచగలుగుతారు? ఇవన్నీ డిస్కషన్ జరగాలి. కానీ ఎన్కౌంటర్ అనే పదం ఇదేమైనా సినిమా స్టోరీలో డైలాగా ఏంటి? మీకు నష్టం చేశారంటే ఆయన ఎన్కౌంటర్ చేసేయాలి, ఇంకొకరికి ఎవరికో కష్టం కలిగించారంటే వాడిని ఎన్కౌంటర్ చేసేయాలి. ఇట్లా ఎన్కౌంటర్ చేసుకుంటూ పోవాలనుకుంటే ఇక ఏం చేయాలంటారు? పెద్ద పెద్ద
తప్పులు చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తేనే తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర ఆ పోలీసులు వెళ్ళి సంజాయిషి చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. అలాంటి ఒక చట్ట పరిధిలో మనం ఉంటూ ఎన్కౌంటర్ చేసేయండి. సో మేబీ మీరు సీనియర్ నిర్మాత అయి ఉండొచ్చు, మీకు మంచి కాంటాక్ట్స్ ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు, కానీ బట్ ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వకపోవడమే నా ఉద్దేశం ప్రకారం మంచిది. తప్పు ఎక్కడుందో అంటే నేను అనేది ఏంటంటే, ఎక్కడైతే గాయమైందో మీరు అక్కడ మందు రాయాలి, కానీ ఆ గాయమైన దాన్ని తీసేద్దామనే ప్రయత్నం చేస్తే దానివల్ల ఏం జరుగుతుంది అంతే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఆలోచన విధానం నుంచి బయటకు రావాలి. అదే సందర్భంలో ఇలాంటి తప్పు చేయాలంటే భయపడే పరిస్థితుల్లో అందరినీ తీసుకెళ్ళాలి. ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఐబొమ్మ రవి స్టోరీతో సినిమా తీయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఆయన ఒక మంచి ఎగ్జాంపుల్గా లేరు, కానీ బ్యాడ్ ఎగ్జాంపుల్ అయినా సరే ఇలాంటి తప్పు చేస్తే మీకు ఇలాంటి శిక్షలు పడతాయని చెప్పడం కోసం మీరు సినిమా తీయాలనుకుంటే మేబీ ఐ వోంట్ మైండ్. బట్ అతను మీరు హీరోగా చూపిస్తారా, విలన్లాగా చూపిస్తారా? ఒక చిన్న నగరం నుంచి ఒక సామాన్య పౌరుడు ఇవాళ ఎన్నో దేశాలకు మోస్ట్ వాంటెడ్గా మారడం అనే దాన్ని అతను హీరోయిక్ స్టేజ్లో చూపించచ్చు, విలనిజంలోనూ చూపించవచ్చు. మీరు ఎలా చూపించాలనుకుంటున్నారు? ఆ సినిమా ఏది బయోపిక్ అన్నది అతని పేరు మీద తీయాలి అనుకున్నప్పుడు మేబీ నా ఉద్దేశం ప్రకారము అతనిలో ఉన్న హీరో ఎలిమెంట్స్ని తీసుకొని రావాల్సి వస్తుంది. లాస్ట్కి ఏం జరుగుతుంది? మీరు సత్య లాంటి సినిమా చూసారనుకోండి, సత్య లాంటి సినిమాలో జేడీ చక్రవర్తి ఆ సత్య అనే క్యారెక్టర్ని పోషిస్తాడు, లాస్ట్ చనిపోతాడు. అంటే మీరు ఆయన చనిపోతారు కాబట్టి, అంటే మీరు ఇట్లా మాఫియా దాంట్లోకి వస్తే లేదా మీరు ఇట్లాంటి దాంట్లోకి వస్తే మీరు చచ్చిపోతారని లాస్ట్ చెప్పి ఆ 5 నిమిషాల మెసేజ్ కోసము మిగిలిన 2 గంటల 25 నిమిషాలు మీరు ఆయన హీరోగానే చూపించారు. సో అలాంటిది చేస్తే మళ్ళీ ఇదేదో మంచిగా ఉన్నట్టుంది అనుకుంటారు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను, కాబట్టి మళ్ళీ మీరు ఒకసారి ఆ వీడియోకి వెళ్ళి చూడండి. ఐ వాజ్ వెరీ క్లియర్. మీరు తప్పు ఎలా చేయాలి, ఎక్కడ చేయొచ్చు, చేసిన మీరు ఎలా తప్పించుకోవచ్చు, తప్పించుకోవడానికి మీరు ఎవరున్న ఆప్షన్ లేనిది, ఇవన్నింటినీ చెబుతూ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఇవాళ ఐబొమ్మ రవి ఎట్లా వీటన్నింటినీ మిర్రర్ చేశాడు, సో అతనికి మాత్రమే తెలిసిన ఒక విద్యని ఇవాళ మీరు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ లాగా తయారు చేశారు. ఎవరు కావాలంటే దాంట్లోకి వెళ్ళి కమెంట్స్ ఇచ్చుకునేలాగా. ఇది కొద్దిగా మారితే మంచిది. అండ్ మోర్ ఓవర్ ఐబొమ్మ రవికి సంబంధించి నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, ఎప్పుడు సపోర్ట్ చేయను కూడా. బికాజ్ ఎందుకంటే దానివల్ల చాలామంది నష్టపోయారు. అదే సందర్భంలో నేను అతను చేసిన తప్పుకు కారణాలను వెతకాలి, అలాంటి తప్పు చేసే అవకాశం లేకుండా చేయాలంటే మాత్రము ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అటువైపు ఆలోచించాలని మాత్రమే రిక్వెస్ట్ చేశాను.